ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మినపవడలు అనమాట. మినపవడలు ఎందుకు స్పెషల్గా చూపిస్తున్నాను అంటే చాలామందికి మినపవడలు పర్ఫెక్ట్గా రావని, ఇంకొకటి ఆయిల్లో వేసినప్పుడే బ్లాస్ట్ అవుతున్నాయని చెప్పి చాలా అంటారు. నేను కొంతమంది దగ్గర విన్నాను. కాబట్టి నేను ఈరోజు మినపవడలు ఎలా చేస్తాను, నా ప్రాసెస్ ప్రకారం నేనైతే ఇలా చేస్తాను. ఒకసారి చూడండి, నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఫస్ట్ మినపప్పుని 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. 2 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 6 అవర్స్ వరకు నానబెట్టాలన్నమాట. కొంతమంది నైట్ నానబెట్టి మిక్సీ పట్టేసుకున్నా, మార్నింగ్ మిక్సీ పట్టేసుకున్నా పర్వాలేదు. నేను 2 టైమ్స్ ఇలా కడిగిన తర్వాత ఒక నైట్ మొత్తం నానబెట్టిన తర్వాత నేను ఒక 6 అవర్స్ వరకు మిక్సీ పడతాను. మిక్సీ పట్టేటప్పుడు నేను దాంట్లో ఏం యాడ్ చేయను. లాస్ట్లో నేను మొత్తం మిక్సీ కంప్లీట్ అయిన తర్వాత నేను లాస్ట్లో కొంచెం సాల్ట్, లైట్గా సోడా యాడ్ చేసి నానబెట్టుకొని ఇంకా కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను. కాకపోతే పిల్లలు కనిపిస్తే తినరా అని చెప్పి నేను పచ్చిమిర్చి కనబడకుండా మొత్తం పేస్ట్ చేసేసాను దాంట్లో. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి మొత్తం మిక్స్ చేసి సాల్ట్ ఇంకా ఇది సోడా అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకున్న తర్వాత నేను ఇలా వాటర్లో హ్యాండ్ పెట్టి నార్మల్గా ఇట్లా రోల్గా ఒక బౌల్లాగా చేసి మధ్యలో హోల్ పెట్టి ఈజీగా వేసేస్తాను. చాలామంది కొంచెం పేపర్ పైన, స్పూన్ పైన ఆయిల్ పెట్టి అలా వేస్తారు. కాకపోతే నాకు ఇలానే వచ్చేస్తున్నాయి ఈజీగానే. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. తడి ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. చేతికి తడి ఎక్కువగా ఉంటే బ్లాస్ట్ అవుతాయి. లైట్గా ఇట్లా డిప్ చేయాలంతే వాటర్లో, చాలా స్మూత్గా వస్తాయి. సోడా ఎప్పుడైనా సరే లాస్ట్కి యాడ్ చేయాలి, ఫస్ట్ అసలు సోడా యాడ్ చేయొద్దు. సాల్ట్ వేసిన వెంటనే సోడా వేయొద్దు. సాల్ట్ వేసి దాంట్లో మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో వేసే ఒక 5 మినిట్స్ ముందు మనం సోడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలంతే. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి వడలు. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకొకటి స్మూత్గా కూడా ఉంటాయి, చాలా స్మూత్. ఇంకా పైన కొంచెం క్రిస్పీ లాగా వస్తాయి సోడా యాడ్ చేయడం వల్ల. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.